హలో! హాయ్! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, వీడియో పెట్టి చాలా రోజులైపోయిందండి. సో, మీ అందరి ముందుకు మరో వ్లాగ్‌తో అయితే వచ్చేసాను. ఈ వ్లాగ్ అయితే డే ఇన్ మై లైఫ్, దట్ టూ ఇన్ కార్తీక పౌర్ణమి. ఎవ్రీడే కార్తీక మాసంలో నా డే అనేది అయితే ఇలా స్టార్ట్ అవుతుందండి. సో, అది కూడా ముందు కార్తీక పౌర్ణమి రోజు నైట్ ముందు రోజు నా హౌస్ క్లీనింగ్ అయితే యాజ్ యూజువల్ మీకు తెలిసిందే. సో, మన క్లీనింగ్ ఫెస్టివల్ అయినా నార్మల్ డేస్ అయినా ఒకేలాగా ఉంటుంది. ఏమంటే కొంచెం స్పెషల్ ఉంటుంది ఫెస్టివల్ రోజు అంతే. సో, నైట్ టైమే గ్యాస్ కౌంటర్ అంతా ఇలా క్లీన్ చేసేసుకున్నాను. సో, పాలు కూడా అత్తయ్యకి బాబుకి కూడా వెయిట్ చేసి సపరేట్ పెట్టేశాను. డిషెస్ అన్నీ కూడా వాష్ అయిపోయింది. సో, మొత్తం గ్యాస్ కౌంటర్ పడుకునే ముందు ఎవ్రీడే ఇలాగా ఉంటుంది. సో, ఎవ్రీ థర్స్డే అండ్ సండే బెడ్షీట్స్ బెడ్ కవర్స్ అన్నీ చేంజ్ చేసేస్తానండి. సో, కార్తీక పౌర్ణమి కూడా ఎలాగో మనకు ఫ్రైడే వచ్చింది. సో, థర్స్డే నైటే ఇంక నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. సో, గ్యాస్ కౌంటర్ అంతా అయిపోయింది. ఇంకా అందరు తిని పడుకునేసారు. మొత్తం ఫుడ్ అది తినేసి ఇంకా డిషెస్ అన్నీ కూడా వాషింగ్ అయిపోయింది. సో, ఇంకా బెడ్ కవర్స్ అన్నీ కూడా క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను అనమాట నేను. సో, బెడ్ కవర్స్ మార్చేసాను. బెడ్రూమ్లో, హాల్లో, దివాన్ కట్స్కి అంతా. ఇంకా ఇల్లు ఇది మాప్ పెట్టేసి దేవుడి గది అన్నీ మొత్తం క్లీన్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్కి ప్రిపేర్డ్గా ఉంటుందన్నమాట. అంటే మార్నింగ్ లేచి ఇలాంటి వర్క్స్ ఏం పెట్టుకుంటాను, ఎందుకంటే ఇవి టైం టేకింగ్ వర్క్స్ కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ముందు నైటే మొత్తం ఇవన్నీ కూడా టైం టేకింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి పెట్టుకునేస్తే మార్నింగ్ లేవగానే బాతింగ్, దేవుడి గది పూజ, అది రెగ్యులర్ వర్క్స్ జరిగిపోతూ ఉంటాయన్నమాట. ఎలాగో మేము స్కూల్కి వెళ్ళాలి, ఇంకా 8:30 లోపు ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ ఫినిష్ చేసుకోవాలి. సో, అలా కష్టం కాబట్టి మార్నింగ్ నాకు అర్లీగా లేవడం బద్ధకం అండి. నైట్ ఎంతసేపు అయినా మెలకుగా ఉంటాను, అంటే లేస్తాను కానీ ఎవ్రీడే లేలేను. మేబీ ఇంకా స్కూల్కి వెళ్ళి కొంచెం టైర్డ్గా ఉంటుంది అనమాట. నైట్ అయితే ఎంతసేపు అయినా ఎంత వర్క్ ఉన్నా 12 అయినా 1 అయినా సరే మొత్తం కంప్లీట్ చేసుకొని కావాలంటే పడుకుంటాను. సో, ఇదైతే నా డే ఇన్ మై లైఫ్ రొటీన్ వర్క్స్ అండి. ఫెస్టివల్ అని కాదు, నార్మల్ డేస్ అని కాదు, ఎవ్రీ థర్స్డే కానీ సండే కానీ నార్మల్ డేస్లో కానీ నా వర్క్స్ ఆల్మోస్ట్ 99% రొటీన్గా ఉంటుంది అనమాట. ఏదో స్పెషల్ డే కాబట్టి నీట్గా ఉండాలి, స్పెషల్ డే కాబట్టి పని చేయాలని ఏమి ఉండదు. జస్ట్ చెప్తున్నా కదా, ఫెస్టివల్కి నార్మల్ డేస్కి ఒక చిన్న డిఫరెన్స్ తప్ప పెద్ద ఏమనిపించదు. నా వర్క్స్లో కానీ, మా ఇంట్లో పూజలో కానీ, వంటల్లో కానీ ఏది పెద్ద అనిపించదు అనమాట. వీడియో గురించి అయితే ఎస్పెషల్లీ చెప్పాలి, నేను అసలు వీడియో క్యాప్చర్ చేయమని చెప్పలేదు, రిత్విక్ తీసుకొని వీడియో తీస్తున్నాడు అనమాట. నీట్గా తీయంటే ఇలా అన్నాడు. ఫైనల్గా బెడ్రూమ్ అయితే మొత్తం సర్దేశాను. బెడ్ కవర్స్ అది చేంజ్ చేసి కర్టన్స్ అన్నీ కూడా చేంజ్ చేసేసాను ఫెస్టివల్ కాబట్టి. సో, మొత్తం వర్క్ అయ్యేసరికి ఇలా ఉందన్నమాట బెడ్రూము. ఇంకా నైటే మొత్తం దేవుడి సామాన్లు అది క్లీన్ చేసేసుకొని బొట్టులంతా పెట్టేసుకొని రెడీగా ఉంచేసుకున్నాను. సో, మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా దీపం పెట్టేయచ్చు. చాలా హ్యాపీగా అనిపించింది. మీకు చాలా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే బాగా తెలుస్తుందండి. ఐ లైక్ టు స్పెండ్ టైమ్ ఇన్ దిస్ రూమ్. నాకు చాలా ఇష్టం ఈ రూమ్లో. దేవుడి గదిలో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, పూజ ఎక్కువ 5 మినిట్స్లో అయితే కూడా నేనే ఎక్స్టెండ్ చేసుకుంటాను అనమాట, 10 మినిట్స్ లాగా. అంత ఇష్టంగా ఉంటుంది అలా వర్క్స్ చేయడము. ప్రశాంతంగా ఏదో పీస్ఫుల్గా ఇంకా చెయ్యాలి వర్క్ అనేలాగా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అది నా మైండ్లో అలా ఫిక్స్ అయిందో ఏంటో నాకు తెలీదు. సో, మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా అత్తయ్య అయితే ముగ్గులు పెట్టేశారు. సో, 6:30 కల్లా మొత్తం బయట అంతా కూడా నీట్గా, కార్తీక పౌర్ణమి కాబట్టి ఇంకొన్ని ఎక్స్ట్రా దీపాలు రెగ్యులర్గా పెట్టే దీపాల కంటే కూడా. సో, డే కాబట్టి మీకు కనిపించలేదన్నమాట. నైట్ అయితే సూపర్గా ఉండేది. మార్నింగ్ పెట్టిన నేను దీపాలకి లైట్స్ అది ఆఫ్ చేసేసామనుకోండి, ఆ బర్డ్ సౌండ్ అలాగా చాలా చక్కగా వస్తుంది. మీరు కూడా చూసే ఆ సౌండ్ కొంచెం ఎంజాయ్ చేయండి. నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే ఆ సౌండ్ మీరు ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. సో, ఫైనల్గా ఇంట్లో గడప దగ్గర, దేవుడి గది దగ్గర, తులసి కోట దగ్గర మొత్తం రంగోలీ అండ్ దీపాలతో అయితే ఇలా నా ఫైనల్గా బయట దీపాలు అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో, ఇంకా దేవుడి గదిలో యాజ్ యూజువల్ తెలిసిందే, మీరు నా వీడియోస్లో చాలా చూసుంటారు. సో, అప్పుడప్పుడే జస్ట్ సన్ వస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా సన్ కూడా రాలేదు, చలి కూడా స్టార్ట్ అయిపోయింది కదండి.
సో ఇదండి అండ్ ఈవినింగ్ కూడా బాగా హ్యాపీగా దీపాలతో అయితే పూజ అయితే చేసేసుకున్నాం. చాలా బాగుంది. సో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.